అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి 8 లక్షల విలువైన బంగారం, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కు చెందిన ఇమ్రాన్, రషీద్లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి ఫ్లైట్లో ఎక్కి వచ్చి దొంగతనాలు చేసి ట్రైన్లో వెళ్తుంటారని చెప్పారు. ఆ క్రమంలోనే గుంటూరు ఐపీడీ కాలనీలో ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి బీరువా పగలగొట్టి 246 గ్రాముల బంగారం, 1,60,000 నగదు దొంగిలించుకుపోయారని చెప్పారు. అయితే దొరికిన వేలిముద్రల ఆధారంగా నిందితులు గజియాబాద్ కు చెందిన వారిగా గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారు గతంలో రాజమండ్రి, పెద్దాపురం, జ్ఞానంలో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. దొంగ సొత్తును ఢిల్లీలో అమ్ముకుని ఫ్లైట్లలో తిరుగుతూ గోవా, ముస్సోరీ, సౌదీలకు విహారయాత్రలకు వెళ్లి జల్సాలు చేస్తారని అన్నారు. నగరంలో ప్రతి ఇంటికి సీసీటీవీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఐపీడీ కాలనీలో ఒక హౌస్ బ్రేకింగ్ బై డే జరిగింది, దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మార్నింగ్ 11 AM అండ్ 1 PM మధ్యలో ఎవరు లేని సమయంలో కొంతమంది ఈ బయట తాళం పగలగొట్టి లోపల బీరువా పగలగొట్టి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. సో మొత్తము దొంగతనం అయింది 246 గ్రామ్స్ గోల్డ్ అండ్ 1,60,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసు క్రైమ్ నెంబర్ 32/2026 కింద నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ఒక ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇమ్రాన్ అనే ముద్దాయి గాజియాబాద్లో ఉంటాడు. సో అతని కోసము మన ఎస్ఐ లాలాపేట్ వాళ్ళతో పాటు టీము గాజియాబాద్లో ఆల్మోస్ట్ 10 to 15 days అక్కడ ఉండి వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. సో చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది. సో అక్కడ ఇమ్రాన్ అండ్ రషీద్ ఇద్దరు ముద్దాయిలని, గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 133 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది, వర్త్ అబౌట్ 8 lakhs. అదేవిధంగా 132 చిన్న చిన్న డైమండ్ పీసెస్, అదేవిధంగా 4 lakhs క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో 133 గ్రామ్స్ గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నీ కూడా ఈ కేసు సంబంధించిన ప్రాపర్టీ. ఈ క్యాష్ ఏదైతే రికవర్ చేశామో అది రాజమండ్రి అండ్ పెద్దాపురం సంబంధించిన కేసెస్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎవరైతే ఇద్దరు ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు గాజియాబాద్కి సంబంధించిన ముద్దాయిలు. వాళ్ళు అక్కడ గాజియాబాద్ చుట్టుపక్కల దొంగతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆంధ్రాలో కూడా ఈ యనం, రాజమండ్రి, పూణే ఏరియాలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు నార్మల్గా ఈ దొంగతనాలు చేసి జల్సాలు చేయడము, బయట తిరగడము, గోవా, మసూరి అట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో తిరగడము. అదేవిధంగా వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు కూడా వాళ్ళు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ ఫ్లైట్లోనే తిరిగి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ కేసులో కూడా ఏదైతే ఇప్పుడు మన దగ్గర కేసు రిజిస్టర్ అయిందో దాంట్లో కూడా వాళ్ళు ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దొంగతనం చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కి గాజియాబాద్కి వెళ్ళడం జరిగింది. సో ఈ ఇద్దరు కూడా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న హ్యాబిచువల్ అఫెండర్స్. వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో ఆల్మోస్ట్ 12 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది.